ఢిల్లీలోని ఆనంద్ విహార్లో నివసిస్తున్న ఆదేశ్ సింగ్ గత 3 నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. మొదట్లో ఆదేశ్ సాధారణ ఫ్లూ లేదా దగ్గు అని భావించి పట్టించుకోలేదు. కానీ సమస్య పెరిగినప్పుడు అతను ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్కి వెళ్లాడు. ఊపిరితిత్తుల సిటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. 4 రోజుల తర్వాత స్కాన్ రిపోర్టు రాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంకేతమని డాక్టర్ అనుమానించారు. పీఈటీ స్కాన్ చేయమని డాక్టర్ ఆదేశ్కు సలహాలిచ్చారు. ఈ స్కాన్ రిపోర్టు రాగానే ఆదేశ్ షాక్ అయ్యాడు. రిపోర్టులో ఆదేశ్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని, అది ప్రస్తుతం మొదటి దశలో ఉందని తేలింది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది. సకాలంలో దాన్ని గుర్తించగలిగారు. సిగరెట్ తాగడం వల్లే ఆదేశ్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. తాను చాలా ఏళ్లుగా సిగరెట్ తాగుతున్నానని అతడు వైద్యులకు తెలిపాడు. సిగరెట్ అలవాటు తగ్గాలంటే మెంథాల్ ఉన్న సిగరెట్ తాగాలని 6 నెలల క్రితం ఓ ఫ్రెండ్ ఆదేశ్కు సలహా ఇచ్చాడట. మెంథాల్ సిగరెట్స్ తక్కువ హానికరమని అతడు చెప్పాడట. స్నేహితుడి సలహా మేరకు ఆదేశ్ 6 నెలల పాటు మెంథాల్ సిగరెట్ తాగాడు. ఆదేశ్కు మెంథాల్ సిగరెట్తో క్యాన్సర్ వచ్చిందా లేదా సాధారణ సిగరెట్ వల్ల వచ్చిందా అని చెప్పడం కష్టం. అయితే సాధారణ సిగరెట్తో పోలిస్తే మెంథాల్ సిగరెట్ చాలా హాని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఇది తక్కువ హానిని కలిగిస్తుందని ప్రజలలో తప్పుడు అభిప్రాయం ఉందని అంటున్నారు. మెంథాల్ అనేది పిప్పర్మెంట్, కొన్ని మొక్కల్లో సహజంగా కనిపించే రసాయన సమ్మేళనం ఇది. మెంథాల్ను ల్యాబ్లో కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఈ మెంథాల్ని సిగరెట్లలో వాడుతారు. మెంథాల్ సిగరెట్ తాగడం వల్ల గొంతు, శ్వాసనాళాల్లో చల్లని అనుభూతి ఉంటుంది. మెంథాల్ పొగాకు రుచి, వాసనను డామినేట్ చేసి ధూమపానం ప్రతి సంవత్సరం 4,80,000 కంటే ఎక్కువ మంది అమెరికన్లను చంపుతుందని సిడిసి డేటా చెబుతోంది. ఇటీవలి కాలంలో పుదీనా, మెంథాల్ సిగరెట్లు తాగే ట్రెండ్ పెరుగుతోంది. మహిళల్లో కూడా ఈ సిగరెట్ తాగే అలవాటు పెరుగుతోంది. మెంథాల్ వాసన, రుచి కారణంగా ప్రజలు ఈ సిగరెట్ను తాగుతున్నారు. మెంథాల్ సిగరెట్లలో నికోటిన్ అధికంగా ఉండడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు.